నమస్తే, నేను మీ శౌర్య. మధ్యప్రదేశ్ కోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది వివాహానికి సంబంధించి. అమ్మాయికి 19 ఏళ్ళు, భర్తకి 41 ఏళ్ళు, దాదాపుగా 40కి పైగానే. వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కూడా ఇంచుమించుగా 20 ఏళ్ళు పైన ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అసలు ఈ కేసు అంతరం ఏంటి, అసలు ఏం జరిగింది కేసులోని, కోర్టు ఎట్లా తీర్పునిచ్చింది, మైనర్ అనా లేకపోతే ముందు జరిగిన తతంగం ఏంటి? సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం. సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎక్కువగా మీరు ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటారు, అలాగే ఎక్కువ చిన్నపిల్లలు అంటే మైనర్ ఉన్న బాలికలకి వివాహం చేయొచ్చా లేదా ముందర చిన్నపిల్లలకి, సో ఎంత ఏజ్ గ్యాప్, ఇవన్నీ కూడా మీరు కౌన్సిలింగ్లో మాట్లాడుతూ ఉంటారు, పేరెంట్స్కి కూడా ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు మధ్యప్రదేశ్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము అసలు ఏం జరిగింది అమ్మాయి విషయంలోని? అంత ఏజ్ గ్యాప్ ఉన్న వివాహాలు ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉన్నాయా? ఒకవేళ జరిగితే ఎలా రియాక్ట్ అవ్వచ్చు, వాళ్ళు ఎవరికి చెప్పుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఇది క్లియర్ కట్గా అర్థమయ్యేది ఏంటంటే బాల్య వివాహము అని. అయితే మనము వివరాల్లోకి వెళ్లకుండా నచ్చిన వ్యక్తితో ఉండొచ్చు అని కోర్టు తీర్పిచ్చింది అంటే అది చాలా గందరగోళానికి ఆస్కారం ఇస్తుంది. అవును. కానీ ఈ కేసులో జరిగింది ఏంటంటే ఒక మైనర్ అమ్మాయికి ఒక 40 ఏళ్ల వయసు ఉన్న అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే పెళ్ళప్పుడు 39 ఉండొచ్చు అతనికి. ఆ అమ్మాయి, నేను అతనితో ఉండలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నాకు నచ్చిన అతనితోటి నేను ఉండటానికి నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి చూశారు. ఆ అమ్మాయి అడిగింది కోర్టుని. అడిగితే కోర్టు కూడా సరేనమ్మా, ముందేదో కౌన్సిలింగ్ చేశారు, రకరకాలుగా సంప్రదింపులు చేశారు, పుట్టింటి వాళ్ళు మేము నిన్ను వదిలేస్తాము, నీకు మాకు సంబంధం లేదని బెదిరించారు, ఏమైనా సరే నేను అతని దగ్గరికి వెళ్ళను అని ఆ అమ్మాయి కరాఖండిగా చెప్పింది. చెప్తే కోర్టు కూడా సరేనమ్మా, నీకు ఇష్టమైన వాళ్ళతోనే నువ్వు ఉండు అని చెప్పింది. కానీ ఇలా చెప్పటం వెనకమాల ఉన్న కీలకమైన అంశం ఏంటి అంటే, మనం అది మాట్లాడుకోకపోతే ఈ టాపిక్ చాలా అసంపూర్తిగా ఉంటుంది. అదేంటి అంటే, ఏ అమ్మాయి అయినా సరే 18 ఏళ్ళు నిండాలి, అప్పుడే అమ్మాయి మేజర్ అవుతుంది, హక్కులు వస్తాయి. మేజర్ మనం పెళ్లి వయసు గురించి మాట్లాడుకుంటున్నాం, ఆస్తి హక్కుల గురించి కాదు. పెళ్లి వయసు ఆ అమ్మాయికి రావాలి అంటే 18 ఏళ్ళు నిండాలి, అబ్బాయికి 21 ఏళ్ళు నిండాలి. ఇది వాళ్ళ పెళ్లి వయసు. ఇది మన బాల్య వివాహాల నియంత్రణ చట్టం ద్వారా చట్టం నిర్దేశించిన వయసు. ఒకవేళ అబ్బాయి ప్రేమించానని ఒక మైనర్ బాలికను వెంట పడ్డాడు అనుకోండి, ఆ అమ్మాయి కూడా ఆకర్షితురాలయ్యి అతనితో పెళ్లికి సిద్ధపడింది అనుకోండి, ఇప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు కేసు పెట్టారనుకోండి, మా అమ్మాయి మైనర్ అండి, అతను మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళాడండి అని చెప్పి కేసు పెడితే, పిలిపించి ఈ అమ్మాయిని ఏదైనా ఒక ప్రభుత్వ సంరక్షణాలయంలో పెట్టి, అంటే స్టేట్ హోమ్ లాంటి చోట పెట్టి, ఆ అబ్బాయి పైన కిడ్నాప్ కేసు, అలాగే అత్యాచారం కేసు, పోక్సో ఈ మధ్య మాట్లాడుకుంటున్నాం పోక్సో గురించి. ఇది వరకు పోక్సో గురించి మాట్లాడుకోని సందర్భాల్లో ఈ చట్టం ఇది ఉందన్నమాట. ఏంటి, ఆ అబ్బాయికి నువ్వు మైనర్ని తీసుకెళ్ళావు కాబట్టి అది కిడ్నాప్ కేసు అవుతుంది. మైనర్ని నువ్వు పెళ్లి చేసుకుంటానికి ఇష్టం లేదు, ఆ అమ్మాయికి ఇష్టం ఉన్నప్పటికీ ఇక్కడే వచ్చింది కన్సెంట్ అనే మాట. కన్సెంట్ ఉన్నప్పటికీ కూడా, కన్సెక్షువల్ అయినప్పటికీ కూడా అది నిషేధము, ఇది చట్టం చెప్తుంది. ఇలాంటప్పుడు మరి పెళ్ళైతే అయిపోయింది, మరి దీని నుంచి రక్షణ ఎట్లా ఆ అమ్మాయికి అంటే గనక, ఆ అమ్మాయి మేజర్ అయిన తర్వాత, ఇది తల్లిదండ్రులు బలవంతం చేసి పెళ్లి చేసినా లేదు, భర్త ఎవరైతే మధ్యవర్తులు కాదు, ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో అతని నుంచి వివాహాన్ని రద్దు చేసుకోవాలి అనుకున్నా గానీ, ఈ రెండిట్లో ఏది చేసుకోవాలన్నా గానీ అమ్మాయికి 2 సంవత్సరాల లోపు కోర్టుని ఆశ్రయించాలి. ఆవిడ ఏంటి అంటే, నేను మైనర్ గా ఉన్నప్పుడు చేసిన పెళ్లి ఇది, ఈ పెళ్లి చెల్లద్దు, కాబట్టి నన్ను ఈ పెళ్లి నుంచి విముక్తురాలను చేయండి, నాకు డివోర్స్ ఇప్పించండి అని చెప్పి ఆమె కోర్టుకి వెళ్తే గనక రెండో మాట లేకుండా నిజంగా ఆమెకి మైనర్ వయసా మేజర్ వయసా అనేది చూస్తారు ఖచ్చితంగా. చూసేసి మేజరు మైనరు అనేది తేలిపోయింది అని అంటే
2 సంవత్సరాలే ఉంటది దీనికి టైము. ఓకే. ఈ 2 సంవత్సరాల లోపు వెళ్తే గనక కోర్టు ఖర్చులు కూడా లేకుండా ఆ అమ్మాయికి ఆ పెళ్లి నుంచి అమ్మాయి ఆ బంధం నుంచి అమ్మాయి బయటకు వచ్చేస్తుంది. ఓకే. ఇది చట్టం ఇచ్చిన హక్కు ఓకే. ఒక మైనర్ అమ్మాయికి. ఇప్పుడు ఈ కేసులో ఈ అమ్మాయి పెళ్లి మైనర్ గా ఉన్నప్పుడు జరిగింది కాబట్టి కోర్టు ఈ విధంగా ఇచ్చింది తీర్పు ఇచ్చింది. నీకు నచ్చిన వాళ్ళతో ఉండమ్మా నువ్వు. నిజంగానే ఎంత రిలీఫ్ అసలు మామూలుగా చాలా రిలీఫ్. అంత ఏజ్ గ్యాప్ దాదాపు 20 ఏళ్ళ ఏజ్ గ్యాప్ అంటే ఇప్పుడు చాలా కష్టం. చాలా మందికి ఏం డౌట్ వస్తుంది అంటే అసలు ఈ పిల్ల ఎలా పెళ్లికి ఒప్పుకుంది? ఒప్పుకుంటేనే కదా మా కుటుంబంలో కలహాలు వస్తున్నాయి, మా కాపురం సజావుగా లేదు అని చెప్తుంది. అంటే ఈ అమ్మాయి పెళ్లి చేసుకోబట్టే 18 ఏళ్ళు ఇవన్నీ అందరికి తెలియాలని లేదు కదా, చాలా మందికి తెలియదు. బాల్య వివాహాలు చేసే వాళ్ళకి చాలా మంది తల్లిదండ్రులకి ఈ రూల్ తెలియని వాళ్ళు కూడా చేస్తుంటారు. అవును, అది పిల్లలు కూడా ఫ్యామిలీ గురించి ఆలోచించి కామ్గా ఉండిపోయిన వాళ్ళు పరిస్థితులను బట్టి. అయితే ఇక్కడ ఆ తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకొస్తారు. ఇప్పుడు మేము పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉన్నాం, అతను ఆర్థికంగా బాగున్నాడు, మన కుటుంబం మొత్తానికి బాసటగా ఉంటాడు, కాబట్టి నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకో. ఇలా రకరకాలు చెప్పి నగలు చేయిస్తామని, కొత్త బట్టలు గుర్తిస్తామని పిల్లలు అదేదో బొమ్మల పెళ్లిలాగా అనుకుని చేసేసుకుంటారు. చేసేసుకున్న తర్వాత ఏం జరుగుద్ది అంటే వెంటనే ఓ బిడ్డో ఎవరో పుడతారు. ఇక అమ్మాయి బయటికి రాలేని బంధనాల్లో చిక్కుపోతుంది. ఇంకా భర్త ఎటువంటి వాడైనా, వయసు తేడా ఉన్నవాడైనా, ఈ వయసు తేడా వల్ల వచ్చే సమస్యలు భరించుకుంటూ అయినా ఈ పుట్టిన పిల్లల కోసం భరించే ఆడవాళ్ళు కూడా చాలా మంది ఈ బాలికలు యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఇక నా జీవితం ఇంతే సరిపెట్టుకోవాలి, నా చెల్లెళ్ళ కోసం, నా తండ్రి కోసం. ఇప్పుడు చాలా చోట్లండి బాల్య వివాహాలు జరగటానికి పేదరికం ఒక కారణం, చట్టం గురించి తెలియకపోవటం ఒక కారణం. ఇప్పుడు ఈ పేదరికంలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వలస వెళ్తారు. వలస వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఇప్పుడు ఈ 16 ఏళ్ళు 17 ఏళ్ల వయసున్న అమ్మాయిని ఆ కొత్త ప్రదేశానికి తీసుకెళ్ళి మనం ఈ అమ్మాయిని కాపాడుకోవాలి, కష్టం కదా. ఇక్కడేమో ముసలావిడ ఇంట్లో ఉంటుంది, ఆ ముసలావిడ దగ్గర ఈ చిన్న అమ్మాయిని పెట్టి వెళ్తే భద్రత ఉంటుందో ఉండదో ఇలా ఆలోచించి ఓ అయ్యి చేతిలో పెడితే అయిపోతుంది కదా అని చెప్పి పెళ్ళిళ్ళు చేస్తారు జనరల్గా. కానీ ఇలా ఎక్కడ జరిగినా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇది నేను చాలా ప్రత్యేకంగా చెప్తా ఉంటా, 1098 ఓకే చైల్డ్ హెల్ప్ లైన్. ఇది ఈ హెల్ప్ లైన్కి ఫోన్ చేసి ఏమండి మా ఊర్లో ఒక చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది, ఓకే మీరు వచ్చి ఆపండి అని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, వచ్చేస్తారు వాళ్ళు. వచ్చేసి పెళ్లి ఆపుతారు ఫస్ట్. ఆ తర్వాత అమ్మాయికి ఆ వయసు ఉందా లేదా ఎగ్జామిన్ చేస్తారు. ఇప్పుడు ఈ ఆధార్ కార్డులు, ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఇవన్నీ పక్కన పెట్టినా గానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మెడికల్ టెస్ట్ ద్వారా కూడా ఆ అమ్మాయి వయసు ఎంత అనేది రమారమి ఎంత వయసు అనేది అంచనా వేస్తారు. ఎందుకంటే దంతాల వచ్చిన దాన్ని బట్టి ఆ వయసు నిర్ధారణ చేస్తారు. అందుకని ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ ఇట్లాంటి వాడి జోలికి వెళ్ళకండి. చట్టం చాలా అసలు ఈ పెళ్లి చేసిన పురోహితుడి దగ్గర నుంచి పెళ్లికి వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి అందరూ శిక్షార్హులే అవుతారు ఇక్కడ. సరే, కాబట్టి బాల్య వివాహం చెల్లదు, కాబట్టి ఈ అమ్మాయికి కోర్టు రిలీఫ్ ఇచ్చింది. ఇది అర్థం చేసుకోండి ఎందుకు ఇచ్చింది. అంతేగాని ఈ అమ్మాయి మేజర్ అయిన తర్వాత ఆ అమ్మాయికి ఒక 19 ఏళ్ళో 20 ఏళ్ళో ఉన్నప్పుడు ఓ 40 ఏళ్ళు అతనికి ఇచ్చి పెళ్లి చేశారనుకోండి, నువ్వు పెళ్ళయింది, నువ్వు మేజరు కదా, నీకు పెళ్ళయింది కదా, మరి తెలిసి నువ్వు చేసుకున్నావు కదా అని అడుగుతుంది. నువ్వు విడాకులు అడిగే హక్కు ఉంది, కానీ నాకు నచ్చిన వ్యక్తితో ఉంటాను కాబట్టి విడాకులు ఇవ్వండి అని అడగటానికి ఉండదు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎంతకి కౌన్సిలింగ్ లో ఏం చెప్పుంటది అంటే, చాలా జనరేషన్ గ్యాప్ ఉంది మా ఇద్దరికి పొసగట్లేదు, నా ఇష్టాలు నా అభిష్టాలని ఆయన గౌరవించట్లేదు, కాబట్టి నాకు అసలు ఆయన ఒక భర్త అనే ఒక ఫీలింగ్ నాకు రావట్లేదు. ఇప్పుడు నా వయసు కంటే మా ఇద్దరి వయసులో ఉన్న తేడానే ఎక్కువ ఉంది అని ఇలా రకరకాలుగా అమ్మాయి చెప్పిన క్రమంలో, మరి నువ్వు అసలు నీకు ఎందుకమ్మా ఇంత నిర్ణయం నువ్వు తీసుకుంటున్నావు ఏంటి అంటే, ఆ అమ్మాయి ఎంత చూసినా 19 ఏళ్ల పిల్ల కదండి, ఆ పిల్ల చెప్పుంటది నాకు వేరే అతను నచ్చాడు. అవును, కామన్ గా చెప్పేసి
ఇప్పుడు పెళ్లికి ముందు కూడా చెప్పుంటది, అవును. ఇంట్లో వాళ్ళు బలవంతంగా చేస్తారు అవును. పెళ్లి. ఇక అందుకని నీకు నచ్చిన అతనితో నువ్వు బతకొచ్చు అని చెప్పి ఆ అమ్మాయికి ఆ అమ్మాయిని ఒక స్వేచ్ఛాజీవిని చేసేసారు అనమాట, ఆ సంఖ్యలు బంధనాలు అవును. తెంచేసేసి. అయితే ఇది చూసి ఎవరైనా సరే అవును. ఏ కోర్టుకైనా వెళ్ళి మనము ఇష్టం లేని పెళ్లి ఇంట్లో వాళ్ళు చేశారు కదా అని చెప్పి ఈ పెళ్లి నుంచి మమ్మల్ని బయటికి తీసుకురండి అంటే బయటికి తీసుకురారు. బయటికి డైవర్స్ కి అప్లై చేసుకోవాలి, డైవర్స్ కి కావాల్సిన గ్రౌండ్స్ ఉంటాయి, అతను క్రూరుడని నిరూపించగలగాలి, తిరగాల్సిందే. చాలా ఉంటాయి. అతను సంసారానికి పనికిరాడని గాని, అవును. లేదు అతనికి మానసికంగా సరైన స్టేట్ ఆఫ్ మైండ్ ఉండదని గాని, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అవును. లేదు అనుకుంటే ట్రాన్స్మిటెడ్ అవును. డిసీజెస్ ఉన్నాయి అని గాని, ఇట్లాంటి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒక డివోర్స్ కావాలంటే డివోర్స్ కావాలి అంటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చాలా రకాల కారణాలు ఈ చూపించాలి. 4 రకాల కారణాలు చట్టం చెప్పింది. ఈ 4 రకాల కారణాల్లో ఏ ఒక్కటి ఉన్నా గానీ విడాకులు అడిగే హక్కు ఉంది. అంతేగాని నాకు నచ్చట్లేదు కాబట్టి, వేరే వాళ్ళు ఎవరు నచ్చారు కాబట్టి నేను వెళ్ళిపోతాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే కుదరదు. ఇది గుర్తు పెట్టుకోవాలి. నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే, ఇప్పుడు మన వాళ్ళకి ముక్కలు చదువుకొని ఆపాదించుకోవడం అలవాటు అయిపోయింది. కానీ ఏదైనా సమగ్రమైన సమాచారాన్నే మీరు నమ్మండి, దాని ప్రకారమే నిర్ణయాలు తీసుకోండి. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.